మీరు చూస్తున్నారు జాన్ జియాజో నాదని చెప్పు వంపు వంపు ఓ 3 చేపలు. వెల్కమ్ టు స్వర్గం కొండలు. Welcome to China. నా జీవితంలో తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అండి. లొకేషన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. పిల్లలకి బాగా నచ్చుతది. 5 రోజులు కష్టపడి 50,000 పెట్టి తీశాను. ఆ బాతులు, చేపల వేట భలే ఉంటది. పిల్లలకి చూపించండి. తర్వాత ఆ షిప్ జర్నీ, లొకేషన్స్ అబ్బబ్బబ్బబ్బా! ఆ తర్వాత మన కొండల రూము, ఇది రూ. 5,000 రూము అబ్బబ్బా! అన్నీ అద్భుతాలే. వీడియోని పూర్తిగా చూసి లైక్, కామెంట్ చేయండి మర్చిపోకండి. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా హైటెక్ సిటీ షెంజిన్ నుంచి. సో లాస్ట్ వీడియో మీరు చైనా ఈ షెంజిన్ నగరం యొక్క హైటెక్ సిటీని, అద్భుతాలని, రోబోల్ని చూశారు కదా. కొంచెం రిలీఫ్ అనమాట. మీకు చైనాలోనే ఒక అద్భుతమైన పల్లెటూరు గులిన్కి తీసుకెళ్తున్నాను. ఆ పల్లెటూరుకి కూడా బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లో ఎక్కి ఆ పల్లెటూరు చూద్దాం. ఏంటి గార్డెన్ పువ్వు బాగుందా? అది పువ్వు అనుకోగలరు, సోలార్ పువ్వు. కానీ పువ్వు సోలార్ పువ్వు, బోల్డ్ ఎనర్జీ వస్తుంది. బాగుంది ఐడియా. సో బుల్లెట్ ట్రైనే, కాకపోతే బుల్లెట్ ట్రైన్లో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్ తీసుకున్నాను, కొంచెం తక్కువ రేటు. బాగుంది లొకేషను. అటు ఇది ట్రైను, పచ్చదనం సూపర్ ఉంది. లొకేషన్ బాగుంది, చాలా బాగుంది లొకేషనే. వెల్కమ్ టు ద చైనా పల్లెటూరు. ఇదిగోండి ఈ లొకేషన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ 20 నోటు మీద ఉన్న లొకేషన్ పల్లెటూరు అనమాట. పల్లెటూరు అంటాం కానీ అన్నీ సిటీలాగే ఉంటాయి. జస్ట్ 10% ఆఫ్ చైనా డెవలప్ అవ్వలేదు. అంటే ఆ కొండ ప్రాంతాలు ముస్లిం ప్రాంతాలు ఉన్నాయి కదా అవి. బట్ అవి కూడా టెక్నాలజీతోనే ఉన్నాయి. ఎనీవే మీకు చూపిస్తాను. రూమ్ తీసుకున్నాను చాలా తక్కువ. ఎంత $1,500, $20 అంటే $2,000 పడ్డది. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గులిన్. సో మనం తప్పుడు లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్కి వెళ్ళడానికి యాంగ్షో అని 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇది ఒక టౌన్ అంట. కానీ ఎలాగో వచ్చాం కాబట్టి టౌన్ అందాలను చూద్దాం. చాలా బాగుంది. తప్పులో కానీ టౌన్ ఈ ప్రాంతం అంతా టూరిస్టిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. బియ్యం పిండితో ఇడ్లీలు చేస్తున్నారు. ఆయికుడి ఇడ్లీలు ఇవి అలా తినేయడమే. కొబ్బరి కూర ఉంటుంది, బాగుంటుంది చైనా ఇడ్లీలు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఎలిఫెంటా కేవ్ అనమాట. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను లొకేషన్. ఆ గంటలు ఏంటంటే, సో ఆ గంటలు మనం మొక్కుకొని అవి కడితే అవి అలా ఊగుతూ ఉంటాయి కదా, అది మంచి కలుగుతుందని వీళ్ళ నమ్మకం. వర్షం అయినా బాబు అయినా క్రౌడ్ మామూలుగా లేదు. ఇంకా వీళ్ళు ఎక్కడికి తిరగరు, వీళ్ళు లోకల్లోనే తిరుగుతారు. ఎందుకంటే చైనా ఒకటి చూస్తే అన్నీ చూసినట్లు వీళ్ళకి అన్నీ ఉన్నాయి మనలాగా, ఇండియాలాగా. వీళ్ళు టూరిజంని బాగా అభివృద్ధి చేశారు. అదిగో బాగుంది లొకేషను. అదిగోండి మీకు చూపిస్తాను చూడండి దగ్గరుండి. ఆ హోల్ పెట్టింది, వీలైతే షూర్ పెట్టింది. ఎందుకంటే అలాగే ఉంది, ఏదో న్యాచురల్గా అలాగా ఒక 5 కొండలకి కన్నాలు ఉన్నాయి ఆ ముందున. టూరిజం స్పాట్ని ఎంకరేజ్ చేయడం కోసం. రేపు అసలైన పెద్ద కొండలు ఇలాంటి ఒక 100 చూపిస్తాను మీకు. బాగుందా హోలు అదిని పెట్టారు వీళ్ళు. షూర్ తెలిసిపోతుంది, వీళ్ళు నమ్మడానికి వీల్లేదు. థ్యాంక్స్. హలో. ఇది ఏమాత్రం టౌన్లా లేదు, ఎందుకంటే హైటెక్గా ఉంది. హైటెక్ రోడ్డు, అండర్ టన్నల్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం కిందన పెద్ద టన్నల్ మార్కెట్ ఉంది. టన్నల్ మార్కెట్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆ రోడ్స్ చాలా బాగున్నాయి నిజంగా. మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్సే, ఒక్కడు కూడా పెట్రోల్ లేదు. పైన 4 రోడ్ల జంక్షన్ చూసారు కదా, 4 రోడ్ల జంక్షన్ ఇది మార్కెట్. 4 రోడ్ల జంక్షన్ మార్కెట్, అండర్ టన్నల్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్ని చూసారు ఎప్పుడైనా? బేర్ స్టాక్ మార్కెట్ని చూసారా? అవునండి, ఇక్కడ బేర్ స్టాక్ మార్కెట్ ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో టాటా వారి షేరు, అదానా షేర్లు ఇవన్నీ అప్పుడప్పుడు అంబానీ షేర్ల కింద పడిపోయినంటే మనం కొనుక్కొని దాచుకుంటాం, ఎక్కువ వచ్చిగా అమ్ముకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా తాగుతున్న బియర్ ఏది, ఒక గత నెల రోజులుగా అది టాప్లో ఉంటుంది. ఎవడు తాగలేని బీరు అది లోలో ఉంటుంది. ఇక్కడ 50 రకాల బీర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే షాంగ్లీ బీరు, షాంగా బీరు, నింజా బీరు, ఈ 3 సోపులో ఉన్నాయి. ఆ లింజియా బీరు అనేది ఆ లోలో ఉంది. ఇప్పుడు అది నేను తాగుతాను చూడండి. సో ఈరోజు నీలంగా బీరు చాలా తక్కువగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు అంటే $100 ట్రెండ్ అవుతుంది. 500 ml ద్రాక్ష పండుతో తయారు చేస్తారు. ఎవరు తాగట్లేదు ద్రాక్ష పండు బీరు. సో నీలంగా బీరు తాగి తూగుతాం. సదక మామూలుగా ఉండదు, తెలివైన వాళ్ళం కదా మనం. అడ్రస్ ఆ కేడీ షాపింగ్ మాల్ దగ్గర అనమాట. వచ్చింది మన ద్రాక్ష పండు బీరు. సీతాలపానం, మండాల కోణం, పంచదార పాకం, అందుకే ఎవరు తాగట్లేదు. స్వీట్గా ఉంది. ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్, తాకండి. నేను కొంచెం తాగేసి పడేస్తాను. నేను తాగను, ₹1,00,00,000 ఇచ్చినా తాగను. ఎందుకు ప్రాణాలు పోతాను. నాకు లివర్ అంటే చాలా ఇష్టం, దాన్ని హాని చేయించను.
బాగుంది, పంచదార పాకం స్వీట్గా ఉంది. నిజంగా మనం సోలార్ వాడుకోవట్లేదు కానీ చైనా ఎరగదీసేస్తుంది. ఈ పార్కులో 100 ప్యానెల్ ఉన్నాయి అటు ఇటును. 55 లక్షల కోట్లు సంపాదిస్తుంది ఎండతోనే చైనా ఒక్క దేశమే ప్రపంచంలో. పొద్దున్న చూశారు కదా, లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. వావ్, బాగుందా మూడు పెళ్ళంలాగా. సో ఆ పల్లెటూరికి బుల్లెట్ ట్రైన్లో బిజినెస్ క్లాస్లో మనం వెళ్ళబోతున్నాం రండి. నేను బిజినెస్ క్లాస్ అనుకొని ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాను, పప్పులో కాలేసాను, సారీ. కార్లు కంపెనీ కొండలో పెట్టారండి, అంటే వెళ్ళిపోయింది కంపెనీ మొత్తం, అన్ని లైన్గా ఎలక్ట్రానిక్ వెహికల్స్. థ్యాంక్ యూ. పల్లెటూరులో ఇది తెచ్చి థ్యాంక్ యూ ఇచ్చినంటే ఆయన నన్ను బస్సులో చూసాడు, హాయ్ అన్నాడు, హాయ్ అన్నాను. సో బస్సు దిగినంటే ఇది కొనేసి తెచ్చిచ్చాడు నాకు. ఇది షాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను, తెచ్చిచ్చాడు. అతిథి మర్యాదలు అన్ని దేశాల్లో ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. పెట్రోల్ బైకులు ఎన్నాళ్ళకి కనబడ్డదిరా అది ఇక పెట్రోల్ బైక్ ఎన్నాళ్ళకి కనబడ్డది ఇక్కడ. ఇదిగో 5,000 రూపాయల స్వర్గం రూము. రండి రండి రండి, రండి, వెల్కమ్ టు స్వర్గం, వెల్కమ్ టు స్వర్గం. నిజంగా బాగుందే, సూపర్. ఇంకా చూసుకుంటే మతిపోయే స్వర్గం ఫెసిలిటీస్. ఇదిగో కొండలు, కొండ ప్రాంతాలు, జిలి కొండ, చుట్టూ కొండలు, అమ్మ జీవితం చుట్టూ కొండలు. బాత్ టబ్ స్నానం చేసుకొని నిజంగా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఎట్ట చూసినా కొండలే నిజంగా. 5,000కి ఎవడెవడు. ఒకవేళ నీకు ఆ రౌండ్ టేబుల్, ఆ రౌండ్ వద్దనుకుంటే ఒక 1000 కొండలు ఉన్నాయి. ఒకవేళ ఈ రౌండ్ బెడ్ నీకు వద్దు అనుకుంటే కనుక 3,000 రూపాయలు, 2,500. ఇటువంటి పల్లెటూరులో మొత్తం నీకు ఇటువంటి లొకేషన్ ఎవరు. చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ చూపిస్తాను, పల్లెటూరుని చూస్తాను, అసలు మిస్ చేయకండి. సూపర్ డూపర్ పల్లెటూరుకి తీసుకొచ్చాను అన్వేష్ గారు. పెంకుటిల్లు, ఇల్లు నీట్గా ఉంది అని పిల్లు ఉంది అక్కడ. నాటుకోల ఫామ్. ఈ పల్లెటూరు నీ బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దాం. బైక్ తీసుకున్నాను రెంట్కి, నాకు డ్రైవింగ్ రాదు అయినా తీసుకున్నాను. గంటకి 400, ఆ రోజుకి 400 అంబ్రెల్లా ఇచ్చారు వర్షం పడుతుంది ఇక్కడ అని చెప్పి. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఎలాగెళ్ళాలో ఏటో దేవుడా, జై సాయిరామ్. బాగుంది, రోజు రాదు కదా, కొత్త పూజ అని ప్రాక్టీస్ చేస్తున్నాను, అవుతుందా లేదా అని. సౌండ్ లేదు, జాయిగా వెళ్ళిపోతుంది. నిజంగా సూపర్ ఉంది. ఆకాశమే హౌరాడింబక, ప్రశాంతంగా ఉంది. మామూలుగా చైనాలో అన్ని లొకేషన్స్ గట్టిగా ఉంటాయి కదా, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేడు. సో ఈరోజు మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసి 20 రూపాయల నోటు మీద ఉన్న లొకేషను. ఇప్పుడు ఆ లొకేషన్కి వచ్చాం, అది చూపించేస్తే మొత్తం ఇంకా రోజంతా స్టార్ట్ చేయొచ్చు. సో ఇదిగోండి ఫస్ట్ లొకేషను. ఇదిగో మనకు కనబడుతుందా ఈ 20 యువాన్ల మీద ఉన్న లొకేషన్, అదిగో అదే. బాగుందా, చాలా బాగుంది కదా నిజంగానే లొకేషను. ఇదిగోండి చాలా బాగుంది లొకేషను, సూపర్. దగ్గర నుంచి చూపిస్తాను. నీళ్ళు విపరీతంగా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళ ఆహారం చెరుకు, బత్తాయి అన్నీ పండుతున్నాయి. చేపల ఫుడ్లు విపరీతంగా అమ్ముతున్నారు. పీతలు, బొద్దింకలు, మొట్టగడసలు, చేపలు. బాగుంది, చెరుకు రసం. లొకేషన్ బాగుంది. సో ఈ 20 యువాన్ల మీద లొకేషన్ ఇప్పుడు మీకు తీసుకొచ్చాను రండి. వీళ్ళ జీవన విధానం మొట్టమొదటి ఫస్ట్ లొకేషన్లో వీళ్ళ జీవన విధానం ఇది. వీళ్ళ జీవన విధానం బాతుల్లో చేపలు, దానికి మూతులు కట్టడం. వెదురు బొంగులు, చేపలు, బాతులు, ఈ 3 మీద వీరి వ్యవసాయం. ఈ 4 మీద ఈ ప్రాంతం అంతా ఈ జాంజియాజీ నది మీద ఆధారపడి ఉంది. నిజంగా ఎంత చల్లగా ఉన్నాయో, బాగున్నాయి బాతులు. బాగుందా లొకేషన్, అది ఎక్సలెంట్ నిజంగా. సో మీరు చూస్తున్నారు జాంజియాజీ నదిని. యాక్చువల్గా నది పోటెక్కిందట. నది ఈ పోటు మీద ఉండేటప్పుడు ఈ బోట్లతో వెళ్ళడం సేఫ్ కాదు, చాలామంది చచ్చిపోయారు. టూరిస్టుల ప్రకారం పెద్ద బోట్లను ఇంకో మిషన్ బోట్లతో వెళ్ళాలట. నది పోటు మీద ఉందని చెప్పారు, మిషన్ బోట్ తీసుకొని వెళ్దాం. ఓకే, ఆ ప్రధాన వృత్తి ఈ బాతులు, చేపలు. ఎందుకంటే ఈ జాంజియాజీ నది చాలా పెద్దది, వీళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. ఈ బాతుల పెంపకం, చేపలు. అర్థమైందా? ఇదిగోండి, దీంతో వీళ్ళు మొత్తం జీవన విధానం. బ్యాంబూ స్టిక్స్తో వ్యాపారం చేస్తారనమాట. మొత్తం ఈ బ్యాంబూ పడవలు, బ్యాంబూ చేపలు. మీరు చూసుకుంటే ఈరోజు నేను మొత్తం
అన్నీ బ్యాంబూలతోనే ఉంటాయి. బ్యాంబూ ఇళ్ళు, బ్యాంబూ ఆహారం, బ్యాంబూ ఫుడ్, మొత్తం అంతా బ్యాంబూతోనే ఉంటుంది. మీకు చూపిస్తాను. ఓకే. Cada día el sol nos recuerda que la vida empieza otra vez. Y me dice mi niña, confía, vas a estar bien. 1, 2, 3. El mundo está en fuego, todo cambia y lo veo. Calles arden sin freno, entre ruido y desvelo. No hay por qué preocupar. Día, día. ఇంకా వానపాములు తవ్వుతున్నాడు తాత. అలా తవ్వుతూ బోల్డ్ వానపాములు వస్తున్నాయి. ఓ ఎన్ని వానపాములు తీసాడో చేపల వేటకేసం. ఏంటి అని చెక్ చేశాను. ఇవేవో పళ్ళు అట, చాలా బాగుంటాయంట. ఇక్కడ ప్రసిద్ధట. ఓ ఓ అడుగడుగున మొత్తం అది మొత్తం తోటలు తోటలు తోటలు, బర్బాటి తోటలు, అవి భలేగా ఉన్నాయి నిజంగా. ఇగో అబ్బా వెరైటీగా ఉన్నాయి. పొలాలు, తోటలు, బర్బాటీలు, బర్బాటీలు బాగున్నది. ఎందుకు ఎవరి తోట ఎవరైనా చూస్తే కేసేస్తారు. రండి. చెరుకు కూడా ఉంది. ఇదిగో చెరుకు తోటలు. అబ్బా బో ఈ కొస నుంచి ఆ కొస వరకు చెరుకు తోటలు. అబ్బా పళ్ళు, అబ్బా 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 పళ్ళు రీ అమ్మ. లిచీ పళ్ళు, చెర్రీ పళ్ళు రా. అబ్బా కస్టర్డ్ భలే ఉంటాయి కదా అవి. ఈ పంట కింద ఎన్ని పడేసారు రా బాబు. ఇదిగో ఇవే భలే ఉంటాయి. ఏదో పురుగులు అంటిపోకుండా పెట్టారు ఇవి నెట్లు. బాగున్నాయి. ఇదిగో చాలా పళ్ళు ఉన్నాయి. తోట ఇదంతా తోట. కిందన పడేసారు ఇటు. మరి తినకుండా బాగుంది. జ్యూస్ మొత్తం తోటలో తీస్తున్నారు, అమ్ముతున్నారు. ఫ్రెష్గా తోటలో తీసింది అమ్మేస్తుంది. తోట చూపిస్తాను ఆగండి. అంటే కంద తోట చూడండి. నేను మీకు బయటను చూపిస్తాను. కంద తోట, ముల్లంగి తోట, ఎర్ర ముల్లంగి తోట, బచ్చల కూరలు, ఎన్ని రకాల కూరలు ఉన్నాయో సొంతంగా వీళ్ళ కోసం. ఇది పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. అదంతా పచ్చిమిరపకాయలు మీకు కనబడుతున్నాయా? తోటలోని రకరకాల తోటలు. ఈ బెంగళూరు మిరపకాయలు అంటారు కదా, బెంగళూరు మిరపకాయలు. అబ్బాయి తోట అంతా భలే ఉంది. ఆ బర్బాటీలు, ఆర్గానిక్ మామిడి తోట అండి. నేను వచ్చాను పూర్తిగా మామిడికాయలు ఎక్కడ చూసినా మామిడికాయలు. బాగుంది. వంకాయ చూడండి ఎంత ఉందో. ఎంత ఉందో వంకాయ. ఇది అమ్మ. ఈ తోట ఏనుగు కంద ఎంత ఉంటాయి చూడండి. ఏనుగు కంద, ఆ కంద. ఇక్కడ వెదురు బొంగులు ఎక్కువ దొరకడం వల్ల ఆహారం ప్రతిదీ బొంగు మీదే. మొత్తం బొంగులో చికెన్ ఏటి, బొంగులో రైస్ ఏటి, బొంగులో బిర్యానీ, మొత్తం అంతా బొంగులోనే. ఇది ఈ మధ్యన మన ఇండియాలో కూడా ఫేమస్ అయింది బొంగుల్లో అన్నీ పెట్టి వండడం. కాకపోతే ఇక్కడ ట్రెడిషన్ తరతరాలుగా వస్తున్న పద్ధతి ఇది. వీళ్ళని చూసి మనం కాపీ కొట్టామా, మనల్ని చూసి వీళ్ళు కాపీ కొట్టారు అనేది 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కొనుక్కోవాలి. నిజంగా లొకేషన్ ఎలాగుందని అడగండి. టాప్ నోట్ లొకేషన్ నిజంగా. ఆ షిప్పులు, ఆ కొండలు, నిజంగా నా పాపకొండలు గుర్తొస్తే చాలా బాగుంది. లొకేషన్ అయితే హైలైట్ నిజంగా వర్త్. మంచి మ్యూజిక్, టైం ల్యాప్స్ పెడతాను, చూసి ఆనందించండి. ఏముందిరా వ్యూ, ఇలాంటి వ్యూ నేను ఎప్పుడు చూడలేదురా. అబ్బా టైటానిక్ టైప్లో ఉంది నిజంగా. ఎంతో బాగుంది. సూపర్ లొకేషను. ఎండేమో డ్రోన్ ఉంటే భలేగా ఉంది. షిప్పులు రావడం, షిప్పులు వెళ్ళడం నిజంగా వర్తం. నా అన్వేషణ లొకేషన్ ఇదే లొకేషన్. అది ఇదిగోండి. ఇదిగో చేసే కొండ చూడండి. నిజంగా చాలా బాగుంది. వర్త్. ఇచ్చిన డబ్బులకి పైసా వసూలు లొకేషన్ అయితే. నిజంగా ఎంత బాగుందంటే అండి, పాపి కొండలను కనుక మనం డెవలప్ చేసుకుంటే ఇండియాకే దాని నెంబర్ 1 డెస్టినేషన్ అవుతుందండి. హైలైట్ నిజంగానే. ఎంత బాగుందంటే కొండలు, అటు బ్యాంబో రివరు. సూపర్. నిజంగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి టూరిజం వస్తుంది. ఎందుకంటే పాపి కొండలు ఎవరికి తెలియదు మన ఇండియాలో. అది బాగా విస్తృతంగా చేస్తే బాగుంటుంది. అది ఇదిగోండి లోపల పెట్టి కాలుస్తున్నారు. ఇది దుంప చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ ఈ చెక్క పొట్టుల్లోని అమ్ముతున్నారు.
కొనుక్కున్నాను. ఇదిని ఎంత మంచిదో తెలుసా, ఇది హెల్త్కి ఎంత మంచిదో తెలుసా. జస్ట్ ఐ గో టు ద ఏషియన్ సిటీ. I go to the city and after this straight, you see the old city. The city. Yeah. Okay. See you. Bye. జన తోటలో మురిసిన సీకట్లలో మెత్తగాడి పడిగానే ఎడగలకు మామయ్య ఎలగా మామయ్య. మీకు ఎలాగుందో కానీ వెనకాతల లొకేషన్ వర్త్ నిజంగానా. ఆ కొండలేటి, బైక్ డ్రైవింగ్ ఏంటి, చిన్న వర్త్రా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పురాతనమైన నగరంకి వచ్చాము. ఒకప్పుడు ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది ఒక మార్కెట్ అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్నాయి. ఇప్పుడు టూరిస్టిక్ ప్లేస్ అయింది. చూద్దాం రండి. రాత్రి అయితే ఇంకా బాగుంటుందండి. ఏరియా అంతా సూపర్ ఉంటుంది. రాయితే చాలా బాగుంటుంది. మీరు ప్లాస్టిక్ వైర్లు అనుకుంటే పొరపాటు. ఇవి నూడిల్స్ అట. ఎంత గట్టిగా ఉన్నాయి, వైర్ కన్నా దారుణంగా ఉన్నాయి ఇవి. సో ఇది ఏంటంటే ఒట్టివేర్ అంటాం కదా. ఒట్టివేర్ని ఇది వంగుతుంది కాలుస్తే. కాల్చి దండ వంకీలు, బ్యాంగిల్స్ తయారు చేస్తున్నారు మొత్తం అంతా. వీడియో. సో ఇది కొండ ప్రాంతాల్లో తయారయ్యే పచ్చిమిరపకాయ పచ్చడి. ఇదిగో అంటే అన్నంలో కలుపుకొని తింటారనమాట, బాంబులోని. సూపర్. బెంతకోవ అయితే ఎక్సలెంట్. ఇక్కడ ట్రెడిషన్ బెంతకోవ అనమాట. చాలా బాగుంది. మైదాపిండి ముద్దలాగా చాలా బాగుంది. నల్ల మిరియాలు, పువ్వులు, వసకమ్ము, పరుపులు, ఎన్ని రకాల వనమూలికలు ఉన్నాయో. ఇదేది వసకమ్ము, వసపెట్ట, దాల్చిన చెక్క, కొండ మిరియాలు, ఎన్ని రకాలు. ఇదేటో తెలీదు, ఇది ఏటో తెలీదు, ఇదేటో తెలీదు, ఇదేటో తెలీదు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాల వనమూలికలు ఉన్నాయో. దాల్చిన చెక్క, స్ఫటిక, లవంగాలు, అన్నీ మంచివి. ఎంత బాగుందో సూర్యాస్త సమయం. టైమ్లెస్ పెడతాను చూడండి. నమ్మరు, ఒక అద్భుతమైన సన్సెట్. ఎంత బాగుందంటే చుట్టూ కొండల మధ్యన మన గోపురం పెట్టాను. అవుట్పుట్ వచ్చాక మీరు అంటారు వావ్ అని చెప్పేసి. మొదలైంది. బాతులతో మనం వెళ్ళబోతున్నాము వ్యాపారానికి. లెట్స్ గో. అదిగోండి చీకట్లో వెళ్తున్నాము. ఆయన మనకి చెయ్యొద్దని అన్నారు. చెరువుకి వెళ్తున్నాం అనమాట. చాలా లూప్ అయితేనే కదా మనకి బాగా కనబడుతుంది అంతనా. ఇప్పుడు దీనికి మెల్ల కట్టేస్తున్నాం తాళ్ళు. ఎందుకు కట్టేస్తున్నాము అంటే అవి చేపలు తినకుండా, చేపలు పట్టుకొని అది వెళ్ళాలి. ఇప్పుడు అది తినేస్తే మనకి ఎవరిస్తారు? అది టెక్నిక్. ఇదిగోండి దాన్ని మెల్ల కట్టేస్తున్నాం. ఎందుకు అంటే అది తినేస్తే మనకి ఎలాగా అదిగోండి మెల్ల కట్టేస్తున్నారు గట్టిగానే. ఇది చూపించడానికి నేను తీసుకొచ్చాను. చాలా కష్టపడ్డాను. ఇది స్పెషల్ టూర్ బుక్ చేసుకున్నాను. లైట్ వేశారు. ఇప్పుడు ఆ లైట్ అవి కనబడతాయి. అదిగో పట్టేస్తున్నాయి చూసారా. ఆ లైట్ ఉండడం వల్ల పట్టేస్తున్నాయి. చూడండి. నిన్న డీప్ ఫిషింగ్ అంటారు. వెళ్తున్నాము. ఎలా ఉంది అనుభవం? బాగుందా? అదిగో పట్టాడు. ఇప్పుడు చూడండి దాని నోట్లో ఎంత చేప ఉందో. అదిగో తీయ సరే. అదిగో పట్టేసింది. వెళ్తుంది. అదిగో ఎలా పడుతున్నాయో చూడండి. ఎన్ని పట్టాయో అలాగే వెళ్తున్నాయి, పట్టేస్తున్నాయి. ఎంత బాగున్నదో. పట్టండి. మీరు ఏడ్ చేస్తున్నారు ఇంకానా. అదిగో పట్టండి. పట్టండి. అదిగో పట్టింది, గట్టి పట్టింది. పెద్ద చేపే. అదిగో చూపు వంపు 3 చేపలు. బా గుడ్. ఎంత పెద్ద ఫిష్. ఎంత పెద్ద చేప అది. ఎన్ని పట్టిందో. ఎన్నిరా.
ఓలప్పు చాలా ఈజీగా తెచ్చేస్తున్నాయండి చేపలు ఏం కాకుండానా. ఓలప్పు వా 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 చూడండి ఎన్ని తీ నోట్లోంచి తినీక. ఓ 6 చేపలు పట్టిందండి. వావ్ సూపర్. అదిగోండి ఇప్పటికీ ఇన్ని చేపలు అయితే వచ్చాయి మనకి. ఓకే అవి తినిగా ఇంకా తెస్తున్నాయి. అవి తినేసాక ఆ మెల్లన్నీ తీశారు. మెల్లకున్న తాళ్ళన్నీ తీసేశారు. లైట్ ఆపేసి వదిలేశారు. హ్యాపీగా ఒక్కొక్క బాతు 5 కేజీలు ఫిష్‌లు తిన్నది. భలే తిన్నాయి. బాగా కడుపు నిండా తిన్నాయి. కొన్ని ఇంటికాడికి తీసుకెళ్లారు. కొన్ని బాతులు అక్కడ ఉన్నాయట. ఆ బాతుల కోసం. బావుంది. నిజంగా చాలా చాలా బావుంది. ఈ రోజంతాన మీకెలా ఉంది? సో ఇన్ని చేపల వేటతో పత్తి వ్యాపారం ముగిసింది. బాయ్ బాయ్. సో 2 వచ్చేసాయి, మిగతావన్నీ వచ్చేస్తాయి చూడండి ఆటోమేటిక్గానే. అంటారా ఏకలు తడిసిపోయాయా మీకు? ఇంటికాడ ఉండిపోయింది దానికోసం.